హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పటి వరకు జరిగాయి కదా. సో ఆ ఎగ్జామ్స్లో మనకి అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవి. ఆర్టికల్ అనే కాన్సెప్ట్ నుండి అడిగిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఇంకా మీకు ఎగ్జామ్ డేట్ ఉంటే మీ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అనమాట రిపీట్గా ఇస్తూ ఉంటాడు. సో మీ ఎగ్జామ్ డేట్ ఇంకా ఉంటే మీ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లో అడిగిన ఆర్టికల్ క్వశ్చన్స్ అనమాట ఇవి. సో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఆర్టికల్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్? ఏ ఆర్టికల్లో ప్రాథమిక హక్కుల గురించి వివరించడం జరిగింది అని అడుగుతున్నాడు. ఆర్టికల్ 12 to 35 ఈ ఆర్టికల్లో మనకి ప్రాథమిక హక్కులకి రిలేటెడ్గా ఉండే వివరణ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండర్ విచ్ ఆర్టికల్ ద అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్? భారతదేశ అటార్నీ జనరల్ని రాష్ట్రపతి ఏ ఆర్టికల్ క్రింద నియమిస్తారు? మనకి అటార్నరీ జనరల్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. సో రాష్ట్రపతి ఏ ఆర్టికల్ కింద నియమిస్తారంటే ఆర్టికల్ 76. సో మనకి ఆర్టికల్ 76లో ఉంటుందన్నమాట. రాష్ట్రపతి అటార్నరీ జనరల్ని నియమించాలని అనే వివరణ ఆర్టికల్ 76లో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. వాట్ ఈజ్ ఆర్టికల్ 51A ఆఫ్ ఏ రిలేటెడ్ టు? ఈ 51A ఆఫ్ ఏ అనేది, ఈ ఆర్టికల్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంటుంది అని అడుగుతున్నాడు. అంటే ఈ ఆర్టికల్లో ఏమి వివరించబడింది అని అడుగుతున్నాడు. ఏమి వివరించబడ్డాడు ఇప్పుడు చూద్దాం. ఎవ్రీ సిటిజన్ టు ఒబై ద కాన్స్టిట్యూషన్స్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్, ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. అంటే ప్రతి భారత పౌరుడు కూడా భారత రాజ్యాంగంలో ఉన్న వాటిని పాటించాలి. అలాగే మన జాతీయ జెండాని, అలాగే మన జాతీయ గీతాన్ని గౌరవించాలి. సో 51A ఆర్టికల్లో ఇది వివరించడం జరిగిందనమాట. సో 51A ఆఫ్ ఏ ఆర్టికల్ ప్రకారము ప్రతి భారత పౌరుడు కూడా భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా పాటించాలి, ఆచరించాలి. అలాగే మన భారత జాతీయ జెండాని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. సో ఇదనమాట 51A ఆర్టికల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇన్ విచ్ ఆర్టికల్ ఈజ్ ద రైట్ టు ఈక్వాలిటీ డిస్క్రైబ్డ్? సమానత్వపు హక్కు గురించి ఏ ఆర్టికల్లో వివరించడం జరిగింది? సో సమానత్వపు హక్కుకు సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 14 to 18. సో 14 to 18 అంటే 14, 15, 16, 17, 18. సో ఈ అన్ని ఆర్టికల్లో 14 నుండి 18 ఆర్టికల్ వరకు ఇవన్నీ కూడా సమానత్వపు హక్కుకు సంబంధించిన ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ద జడ్జెస్ ఆఫ్ ఏ హైకోర్ట్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? భారత రాష్ట్రపతి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము హైకోర్టు న్యాయమూర్తుల్ని నియమిస్తారు? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి నియమిస్తారు. అయితే ఈ భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ క్రింద ఈ హైకోర్టు న్యాయమూర్తులు నియమిస్తారంటే ఆర్టికల్ 217. ఆర్టికల్ 217 కింద భారత రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తుల్ని నియమిస్తారు. అంటే ఆర్టికల్ 217లో ఏం వివరణ ఉందంటే భారత రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తుల్ని నియమించాలి అనే వివరణ ఉంటుందన్నమాట. ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ డీల్స్ విత్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ? వ్యవసాయము పశు సంవర్ధక సంస్థకు సంబంధించిన ఆర్టికల్ ఏది అని అడుగుతున్నాడు. ఆర్టికల్ 48 అనేది వ్యవసాయము పశు సంవర్ధక సంస్థకు సంబంధించిన ఆర్టికల్ అనమాట. అంటే ఆర్టికల్ 48లో ఏముంటుందంటే వ్యవసాయానికి పశు సంవర్ధక సంస్థకు సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అది ఆర్టికల్ 48ని అనుసరించి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 16 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? ఆర్టికల్ 16 అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. భారత ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలకి సంబంధించింది. ఆర్టికల్ 16 అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలకు సంబంధించి. ఆల్రెడీ మనము రైట్స్ టు ఈక్వాలిటీ గురించి చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. సో దాంట్లో ఇది ఒక భాగం అనమాట. సో దీంట్లో మనకి కేటగిరీ వైజ్ రిజర్వేషన్స్ గురించి వివరణ ఉంటుంది. ఆర్టికల్ 16 అనేది రైట్స్ టు ఈక్వాలిటీకి సంబంధించిన ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు సెన్సస్? భారత రాజ్యాంగంలో
ఏ ఆర్టికల్ జనాభా గణనకి సంబంధించింది. అంటే మనకి ఇప్పుడు జనాభా లెక్కలు చేస్తారు కదా. సో ఆ జనాభా లెక్కలు అనేది ఏ ఆర్టికల్ను అనుసరించి చేస్తున్నారంటే అది ఆర్టికల్ 246, ఆర్టికల్ 246ని అనుసరించి ఈ జనాభా లెక్కలు అనేవి చేస్తారనమాట. ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అనమాట వస్తున్నాయి. సో ఈ క్వశ్చన్స్ ఇప్పుడు మీకు ఇంకా ఎగ్జామ్ డేట్ ఉంటే మీ ఎగ్జామ్లో కూడా ఇందులో ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ప్రతి క్వశ్చన్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లాస్ట్లో నేను కొన్ని స్క్రీన్ షాట్స్ అనేవి పెడతాను. సో అందులో కూడా కొద్దిగా చదువుకోండి. సో మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఆర్టికల్ అనే కాన్సెప్ట్ నుంచి ఒక్కొక్క పేపర్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, కొన్ని పేపర్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, మరికొన్ని పేపర్లో అసలు క్వశ్చనే కనిపించదు. సో మన అదృష్టం అనమాట ఇది. సో క్వశ్చన్ ఉంటే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, లేకపోతే లేదు. మరొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.